బీరయ్య దేవుడు చెట్టు మీద ఉన్నాడు. చెట్టు కింద అక్క మాంకాలి చెల్ల చంద్రమ్మ ఉన్నారు. కొంగు చాపుకొని బీరయ్య దేవుడిని లాలిపాటలు జోలపాటలు పాడుకుంటా బీరయ్య దేవుడిని పిలుస్తుంటే చెట్టు మీద ఉన్న బీరయ్య దేవుడు ఎవరి కొంగుల దునకాలే, ఎవరి కొంగుల పడాలి అని బాగా ఆలోచించి రేపటి రోజున ఎవరి కొంగులో దునుకుతే నా జీవనం మంచిగా కొనసాగుతుందని అన్ని రకాలుగా ఆలోచించి చక్కని గడియలల్లా బీరయ్య దేవుడు అక్క మాంకాలి కొంగు లోపల దునుకుతాడు. కొంగుల పడ్డనాడు అక్క మాంకాలి కొడుకు అనుకుంటది, పెరుగుతుంటే తమ్ముడు అని వరుస పెట్టుకుంటది. ఆ కొంగులోన పడ్డ బీరయ్య దేవుణ్ణి అలాయి బలాయి తీసుకొని ఆ చెక్కిళ్ళు ముక్కిళ్ళన్నీ చేరి ముద్దులాడుతుంది. సంకకెత్తుకొని బాలుణ్ణి ముద్దులాడుతుంటే ఈ దేవానా దేవతలందరికీ బీరయ్య దేవుడు అక్క మాంకాలి కొంగు లోపల పడ్డాడు అనే విషయం ఈ దేవానా దేవతలందరికీ తెలుస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణువు ఈ దేవానా దేవతలందరూ అక్క మహంకాళి దగ్గరికి వచ్చి, అక్క మహంకాళి, నీ కొంగుల పడ్డటువంటి బాలుడు సామాన్యమైన బాలుడు కాదు, దేవతల పుట్టుకతోని పుట్టినటువంటి వీరభద్ర స్వామి అంశతోని పుట్టిన బీరయ్య దేవుడు నీ కొంగు లోపల పడ్డాడు. నువ్వు ఖచ్చితంగా మంచిగా సాదుకుంటా అంటే నీ దగ్గర పెట్టుకో, లేదంటే మాకు ఇచ్చేయు అని అప్పుడు ఈ దేవాన దేవతలందరూ అక్క మాంకాలిని అడుగుతారు. అప్పుడు అక్క మాంకాలి, నా కొంగుల పడ్డప్పుడే వీడు నా కొడుకు అనుకున్నా, వీడు నా రక్త సంబంధం కన్నా ఎక్కువగా నేను ఇన్ని పెంచుకుంటా, ఇన్ని పెంచి పెద్ద చేసి అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తా అని చెప్తుంది. అప్పుడు ఈ శివుడు, బ్రహ్మ, విష్ణువు, నువ్వు రేపటి రోజున పెళ్లి చేసుకొని పోయిన తర్వాత ఆ పిల్లగాని బతుకు ఆగమవుతుంది, నువ్వు పెంచలేవు అని అంటే అప్పుడు అక్క మాంకాలి, నేను వీడి కోసం పెళ్లి చేసుకోకుండా నేను వీడితో పాటే ఉండి గావురంగా నేను వీడిని పెంచుకుంటా కానీ ఇచ్చేదాన్ని కాదు అని అక్క మాంకాలి చెప్తుంది. అప్పుడు ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ దేవాన దేవతలందరూ చక్కని దేవనార్తి పెట్టి కైలాస నగరం వెళ్ళిపోతారు. అప్పుడు అక్క మాంకాలి ఈ కొంగుల పడ్డ బాలుని తీసుకొని అయ్యలపట్నానికి వస్తుంది. అయ్యలపట్నానికి వచ్చి ఉగ్గు వయ్య ఒకదాయి, ఊకుంచ ఒకదాయి, పండబెట్ట ఒకదాయి, పాలు వయ్య ఒకదాయి, 7 దాయిలల్లా ఈ బీరయ్య దేవుణ్ణి గావురంగా పెంచుతుంది. పెరుగుతుంటే తమ్ముడు అని వరుస పెట్టుకొని బీరయ్య దేవుణ్ణి ఆ లోగిళ్ళ లోపల, లోగిళ్ళు అంటే ఇల్లు, ఇంటి లోపల బంగారి టొంగుటుయ్యాల లోపల వేసి గావురంగ బీరయ్య దేవుని పెంచుకుంటూ ఉంటుంది. 1,00,000 మంద ఉంటే ఆ మందకాడికి ప్రతిరోజు పోయి సర్దిచ్చుకుంటా అక్క మాంకాలి ఇంటికి వస్తుంది. ఇట్లా గడుచుకుంటా 12 ఏళ్ళు గడిచిపోతాయి. 12 ఏళ్ళ దాకా బీరయ్య దేవుని లోగిల లోపల గావురంగా పెంచిన ఈ అక్క మాంకాలి ఈ 12 ఏళ్ళ నాడు మళ్ళీ యథావిధిగా గొర్రెల మందకాడికి సర్దిచ్చి రాను పోతా బోయిలకు అని ఈ అక్క మాంకాలి పోతుంది. అక్క మాంకాలి పోయినప్పుడు అక్క మాంకాలి నేను కూడా నీ ఎంబడత్తా అని బీరయ్య దేవుడు అక్క కొంగు పట్టుకొని గొర్రెల మంద కాడికి పోతాడు. బీరయ్య దేవుడు మొదటిసారిగా గొర్రెల మందని చూసి గొర్రెల మంద కాడికి బీరయ్య దేవుడు అడుగు పెడతాడు. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై బీరప్ప స్వామి.